ఈ కార్పొరేట్ వైద్యం పేరిట కిడ్నీలు అమ్ముకున్నారు వీడు సొంత అమ్మ ఇంట్లో ఉండదండి అన్న ఇంట్లో ఉండడు అన్న ఎల్బినార్లో 2 కిడ్నీలు పాడైపోయి రోడ్డు మీద విలవిలలాడిసి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తుండు సొంత అన్న తోడబుట్టిన అన్న ఒక తల్లికి పుట్టిన అన్న వాడు రాలే సొంత అన్నంతే అరే అవ్వకు పువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుగుతారంటే మీకు దండం అన్న ఏ ఆధారాలతో రాకేష్ కిడ్నీలు అమ్ముకున్నాడని చెప్తున్నారు ఈ నంబరు సీసీ నంబర్ 737/2018లో క్రైమ్ నంబర్ 167/2017లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ కింద డేటు 11/1/2024 అంటే ఎఫ్ఐఆర్లు నమోదు కావచ్చు ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు కానీ అందులో నెక్స్ట్ కేసు ఉంది సార్ నెక్స్ట్ డేటు కోర్టులో ఉంది సార్ అప్పుడు మీరు ఆర్టీవీ ఇవ్వండి 1వ తారీఖు 11 రేపే ఉంది బహుశా 24 రేపు ఉంది కేసు శిక్షలు పడతాయి ఏ కోర్టులో ఉంది కోర్టు తెలియదు కోర్టు కరెక్ట్ రాసుకోవాలి ఇది ఉంది ఈ కేసు నెంబర్ ఉంది కదా ఇస్తా కదా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తా కదా మీకు నేను అనేది ఏంటంటే ఇవన్నీ వాస్తవాలు ఇడిసెట్ నేనేమో విత్ డాక్యుమెంట్లతో వస్తేనేమో మీరు కోర్టులతో సహా అడుగుతున్నారు వాడేమో గాలికి చెప్తే గాలికి వాటికి నచ్చిన మాట ఇచ్చిన మాట చెప్పి మాట్లాడితే మేమంటాం ప్రజాస్వామ్యంలో నీకు అవకాశం ఇచ్చారు మిస్టర్ ఆర్మూర్ ఎమ్మెల్యే నువ్వు పని చెయ్యు నీకు తోచింది చెయ్యు నువ్వు హామీలు ఇచ్చినావు ఇండ్లు కట్టిస్తున్నావు నువ్వు హామీలు ఇండ్లను కట్టించి నెరవేర్చు నువ్వు స్కూల్లో ఏదో బాత్రూములు బాగా చేస్తుంటున్నావు నీకు ధన్యవాదాలు అన్ని స్కూళ్ళలో మంచిగా బాత్రూమ్లు కట్టు పాలాభిషేకం చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది